వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. చింతలపూడి పంచాయతీలోనే రేషన్ ఇవ్వాలి. పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపో మంజూరు చేయాలి. దేవరాపల్లి చింతలపూడి పంచాయతీలోనే రేషన్ ఇవ్వాలని, పంచాయతీకి ప్రత్యేక డిపోని మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్నబాబు డిమాండ్ చేశారు. సోమవారం చింతలపూడి పంచాయతీలో సమ్మెద చింతలపూడి, వంతి, వాణిపాలెం గ్రామాల గిరిజన ప్రాంతాల ప్రజలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేసి పీజీఆర్ఎస్లో తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తామరబ్బ, చింతలపూడి పంచాయతీలకి గత అనేక సంవత్సరాల నుండి రేషన్ కార్డులు ప్రాతిపదికన ప్రభుత్వం 2 పంచాయతీలకి కలిపి ఒకే రేషన్ డిపో మంజూరు చేసి ప్రజా పంపిణీ ద్వారా వచ్చే రేషన్ సరుకుల్ని తామరబ్బ పంచాయతీలోని ముకుందాపురం గ్రామంలో రేషన్ డిపో పెట్టి సరుకులు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల చింతలపూడి గ్రామ పంచాయతీలో ఉన్న దాదాపుగా 12 గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలో జిల్లా కలెక్టర్ వారికి దీనిపై ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాలతో అప్పటి తహసీల్దార్ రమేష్ బాబు చింతలపూడి పంచాయతీలోని చివరి గ్రామాల వరకు స్వయంగా కాలినడకన నడిచి సర్వే చేసి చింతలపూడి పంచాయతీకి సుమారు 385 రేషన్ కార్డులు ఉన్నాయని, చివరి గ్రామాలైన బోడుగరువు, నేరెళ్లపూడి, వంతివానిపాలెం గ్రామాలకి రేషన్ డిపోకి సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉంటుందని, దీనివల్ల చింతలపూడి పంచాయతీలో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ పంచాయతీకి అదనంగా రేషన్ డిపో మంజూరు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్కి నివేదిక పంపించడం జరిగిందన్నారు. పంచాయతీలోనే రేషన్ సరఫరా చేయాలి. చింతలపూడి పంచాయతీలోనే రేషన్ సరఫరా చేయాలి. చింతలపూడి పంచాయతీలోనే రేషన్ సరఫరా చేయాలి. చింతలపూడి పంచాయతీలోనే రేషన్ సరఫరా చేయాలి. 12 కిలోమీటర్లు వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం ఇక్కడే కష్టంగా ఉంది. ఇక్కడే రేషన్ ఇవ్వాలి. 12 కిలోమీటర్లు వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది. ఇక్కడే రేషన్ ఇవ్వాలి. చింతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. రేషన్ బియ్యం ఇక్కడే సరఫరా చేయాలి. గిరిజన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. గిరిజన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. గిరిజన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. పంచాయతీలోనే రేషన్ డిపోని వెంటనే ఏర్పాటు చేయాలి. చింతలపూడి పంచాయతీలో ప్రత్యేక 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 రేషన్ డిపోని వెంటనే రేషన్ డిపో ఏర్పాటు చేసేంత వరకు ఇక్కడ చేసేటంత వరకు చింతలపూడిలోనే కోటా బియ్యం ఇవ్వాలి. రేషన్ డిపో ఏర్పాటు చేసేటంత వరకు చింతలపూడిలోనే కోటా బియ్యం ఇవ్వాలి. 12 కిలోమీటర్లు వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది. ఇక్కడే రేషన్ ఇవ్వాలి. గిరిజన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. గిరిజన సమస్యల ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. ఇక్కడే రేషన్ సరఫరా చేయాలి. చింతలపూడి పంచాయతీలోనే రేషన్ సరఫరా చేయాలి.